సంవత్సరాలుగా ఈ రెండు పంచాయతీలకు ఒకే పార్టీ ప్రెసిడెంట్లు పదవిలో ఉన్నారు. ఈసారి మళ్ళీ ఎన్నికలు మొదలయ్యాయి. బలహీన వర్గాల నుండి ఒక గుడ్డివాడు, ఒక దళిత మహిళ ఆ ప్రెసిడెంట్లకు ఎదురుగా పోటీగా నిలబడ్డారు. వీళ్ళల్లో గెలిచేది ఎవరు? ఈసు ఏంటి ఇంకా రాలేదు? ఏంటయ్యా ఇంత చీకటయ్యాకొచ్చో? ఏం చేయమంటావమ్మా, రోడ్డు అసలే బాగాలేదు, అందుకే దారి చూసుకుంటూ మెల్లగా వచ్చా. అవునా అయ్యా, ఆలస్యమైనా పర్లేదు, మెల్లగా రా అయ్యా. ఏంటమ్మా వచ్చేసాడు కదా తమ్ముడు, ఇంకా గమ్మున కూర్చున్నావు. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అలాగే అయ్యా. శివయ్య, మీ ఇద్దరికీ చెప్పని ఒక విషయం ఉంది, చెప్పనా అయ్యా? ఏంటమ్మా అది? మీ ఇద్దరికన్నా ముందు నా కడుపులో ఒక రాజు పడ్డాడు. నాకు నెలలు నిండాయి. ఒకరోజు జోరున వర్షం. నాకేమో ఒకవైపు నొప్పులు వస్తున్నాయి. ఆసుపత్రికి పోవాలంటే 20 మైళ్ళు దూరం పోవాలి. మీ నాన్న ఒక్కడే రిక్షా తొక్కి అదే రోడ్లో తీసుకెళ్ళాడు. దారంతా గతకలు గొంతులు. ఎలాగో ఒకలాగా ఆసుపత్రికి చేరుకున్నామయ్యా. తర్వాత ఏమైందమ్మా? దారి పొడుగునా చాలా రక్తం పోయింది. 3 రోజుల వరకు తెలివే రాలేదు. తీరా తెలివొచ్చేసరికి నా రాజును చూద్దామన్న ఆశతో కళ్ళు తెరిచిన నాకు, నా రాజు రేయి చూడకుండానే అస్తమించాడని, కడుపులోనే కాలం చెల్లించాడు అని చెప్పారు. గుండెలు బాదుకుని ఎంత గోడు పెట్టినా పట్టించుకునేవాడే లేడు. శివుడే వచ్చి తీర్చినా సరే తీరని గర్భశోకం ఇప్పటికీ మోస్తూనే ఉన్నా. ఇది జరిగి ఓ 25 ఏళ్ళు అయ్యి ఉంటుందమ్మా. అయ్యే ఉంటదయ్యా. చిచి, అంతా ఈ రాజకీయ నాయకుల వల్లే. ఈ 30 ఏళ్ళలో ఏం మారింది? వాళ్ళ అడ్డదారులకు సంపాదించుకునే నోట్లు మారాయి, కానీ రోడ్లు మారలేదు. తప్పు రాజకీయ నాయకులది మాత్రమే కాదు ఈసు. 500 కోసం తన 5 ఏళ్ల భవిష్యత్తు నమ్ముకున్న ఈ ప్రజలు ఉన్నంతకాలం రాబందుల రాజ్యాన్ని ఏలుతూనే ఉంటాయి. అవసరమన్నా, డబ్బందరికీ అవసరం. అయినా అదేమన్నా వాళ్ళ డబ్బా, మందేగా. మన డబ్బు మనం తీసుకుంటే తప్పేంటి? అవునులే, ఈ ప్రపంచం అవకాశం అవసరం చుట్టూనే తిరుగుతుంటుంది. శివయ్య, ఈసు ఆపండి. మనకెందుకయ్యా ఈ రాజకీయాల కోసం? తెలిసి తెలియక ఆవేశంలో ఈ చెత్త రాజకీయాల్లోకి వచ్చి దేనికి పనికి రాకుండా చిత్తు కాగితాల్లో మిగిలిపోయిన బతుకులు ఎన్నో. నా తల్లికి జరిగిన అన్యాయం ఇక మీదట ఈ ఊర్లో ఏ తల్లికి జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఏంటి ఎంత పొద్దున్న బయలుదేరావు? ఎక్కడికి? మన సీతక్క ఉంది కదమ్మా, మన ఊర్లో జరిగే అన్యాయాల అభివృద్ధి కోసం నిరసన వ్యక్తం చేస్తుంది కదా, అందులో పాల్గొనడానికి వెళ్తుంది. డిగ్రీ చేసావు, ఇవన్నీ నీకెందుకే? జాబ్ చేయకంట. ఏయ్, నువ్వు ఊరుకోయే. ఈ రోజుల్లో మంచిగా చదువుకొని పట్టణం పోయి స్వార్థం చూసుకునే వాళ్ళే ఉన్నారే కానీ ఊరికి ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కూతురు బంగారం. నువ్వు వెళ్ళినన్న ఆ డబ్బాలో 100 ఉంటుంది, తీసుకొని పో. అక్క నేనే వస్తానే. సరే రారా. ఈసు, ఈసు, రే ఈసు, ఏంటని ఉదయాన్నే? త్వరగా లేరా, నీకోటి చెప్పాలి. ఏంటి? అదేంటంటే అటు కదరా పోయి పెట్టున్నాను. ఇటా ఏంటి చెప్పు. రే ఈసు, ఈసారి మన ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అయితే వాళ్ళు ఇచ్చే 5 నెలలు తీసుకుందారా బాబు. అది కాదురా, ఈసారి మనమే పోటీ చేసేస్తే. చేసేస్తే ఒకవేళ మనం గెలిస్తే మన ఊరు రోడ్డు మనమే వేసుకోవచ్చు కదరా.
ఓర్ బాబు వీడికి పిచ్చి వచ్చేసింది. అమ్మా అమ్మా రే యేసు, నువ్వు నా తమ్ముడు కదా అని చెప్తున్నా. నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నేను మాత్రం ప్రెసిడెంట్గా పోటీ చేస్తా. అంత మాట అనకురా బాబు, ఎప్పుడైనా వదిలిన్నాను నిన్ను. సర్లే ఏం చేయాలో చెప్పు. రే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని కలుద్దాం పదా. రేయ్ నీకేమైనా పిచ్చా? బలెటోడివిరా బాబు, ఆడి మీద పోటీ చేస్తున్నా ఆడికి పోయి చెప్తావా? అలా కాదురా, వాడి బాధ్యత వాడికి గుర్తు చేస్తా. మండే కడుపు మార్పు కోరుకుంటుంది. ఊరంతా మార్పు జెండా మారుమోగబోతుందని వాడికి అర్థమయ్యేలా చెప్తా. నశించాలి 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 ఝాన్సీ గారు. ఏరా శ్రీను, శంకర జాతులందరూ సంకలు గుద్దుకుంటూ ఉదయాన్నే ఇంటి ముందు ఆపరించారేంట్రా? ఏమక్క దాన్ని తరమేమంటావా? తప్పురా, వాళ్ళు ఆవేశం మీద వచ్చారు. వాళ్ళ ఆలోచన మీద కొట్టడం కష్టం. అందుకే వాళ్ళ ఆత్మాభిమానం మీద కొట్టాలి. లోపలికి రమ్మను. మా ఊరు రోడ్లు మారాలి, మా పొలానికి ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలి. ఝాన్సీ గారు, మా రైతులకు పంట బాగా పండినప్పటికీ పంటకు తగిన గిట్టుబాటు ధర రావట్లేదు. అదే పంట మీరు పట్టణానికి తీసుకొని పోయి 10 రెట్లు ఎక్కువగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మా పంటల గిట్టుబాటు ధర పెంచాలి, వ్యవసాయానికి ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి. మా వర్గం యొక్క అణచివేతను ఆపాలి. అందరిలా మమ్మల్ని చూడాలి. ఏ ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ సరిపోవట్లేదా? ఆత్మాభిమానానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది మీ ప్రభుత్వం? ఇక్కడ చేస్తున్నది ఉద్యమం ఉద్యోగం కోసం కాదు, అంతకన్నా విలువైన మా ఆత్మాభిమానం కోసం. ఇప్పటికీ మా వర్గం వాళ్ళ ఇల్లు ఎక్కడో ఊరు చివరినే ఉంటుండే. అభివృద్ధి అంటే ఊరి మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారింటికి రంగులు వేయడం మాత్రమే కాదు, ఊరి చివరుండే గుడిసెల గతి కూడా మార్చారు. ఓటు అడిగినప్పుడే మీ ఊర్లో ఒక భాగం, ఎన్నికల్లో మేము వేరే వాళ్ళు. అయినా ఎన్ని సంవత్సరాలని ఇలా పాలేరులానే ఉండాలి? మాకు పాలించే హక్కు కావాలి. నీ తీరు చూస్తుంటే కొంపదీసి ప్రెసిడెంట్ అవ్వాలని ఉందా ఏంటి? అవును, తప్పేంటి? అమ్మా రమ్య ఆగమ్మా. ఈ మధ్య ప్రతి జాత కులంజా రోడ్డెక్కి రాజకీయం చేయాలనుకుంటున్నారు ప్రెసిడెంట్ గారు. శ్రీను, మాటలు సరిగ్గా రానే. కులగజ్జి ఉన్న ప్రతి లంచా కొడుకు రాజకీయం చేస్తున్నప్పుడు మీ చేతి తప్పేంటి? అరే బయటికి తోసియండి రా. ప్రెసిడెంట్ ఉన్నాడా అంటావా? ఏమో చూద్దాందా. ఏడుమయ్యా, గుడ్డి చెవి తమ్ముడిని వేసుకుని మరి వచ్చేస్తున్నాడు తోటలోకి. కంచెం రాలేదంటావా? ఆడికి సూప్ లేదు, ఈ ఊరికి సూప్ లేదురా. ఈ ఊర్లో మనం చూపించిందే సినిమా, మనం చేసేదే చట్టం. ఏ డ్రెస్ ఎలా వచ్చా? పెంచిన డబ్బులు రాలేదా? నువ్వు ఆగరా, వచ్చిన పని అంటే. అయ్యా ప్రెసిడెంట్ గారు, మన ఊరు రోడ్లు చాలా పాడైపోయాయి. చాలా సంవత్సరాల నుంచి అలానే ఉండిపోయాయి. చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ఆటో కిరాయి వాళ్ళకి రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆసుపత్రికి వెళ్దామంటే 10 మైళ్ళు అదే రోడ్లో వెళ్లాల్సి వస్తుంది. ఏరా ఈసు, మీ అన్నీ కంటే అవ్వపడదు, పక్కనుండి చూసుకోవాలి కదరా అట్టంటి రోడ్లు వెళ్ళేటప్పుడు. ఏ శివయ్య, దెబ్బలేని తగిలయ్యా? పాపం అగ్గోపాడక్క. ఆడికి సూపే అందు, సమస్య శానా గట్టిగా అనింది. కళ్ళుందా నీకే, సూపు సరిగా ఆనట్లేదేమో. ఆ రోడ్లు చూసావా ఎలాగున్నాయో? కనిపించట్లేదా? సూపర్ డైలాగ్ రీస్. ఏ సినిమాలో అది? ఈసుగాడు ఎర్ర కొట్టుడనే సినిమాలో అది. రీసు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రే
అది రేయ్, కాదురా, ఇక్కడ ఉన్నారు. వద్దురా, రేయ్. ఏరా గుడ్డి, నీకెందుకురా ఇవన్నీ? నెల ఎసరికి పింఛనీళ్ళు తీసుకున్నావా? దేవుడో దేవుడో అనుకుంటూ దేవుకుంటూ బతికేసావా అన్నట్టు ఉండాలి కానీ. ఊరు మార్పు కోరుకుంటుంది ప్రెసిడెంట్ గారు. అది మాతోనే మొదలైంది. ఓ స్మార్పా కొత్త బ్రాండా? అయినా మీ సీప్ లెక్కర్లు తాగరా బాబు. మార్పు అంటే లిక్కర్ బ్రాండ్ కాదు, అది మీ నెక్కర్ లోడ్ తీసి పరిగెట్టించే ట్రెండ్. అసలు విషయం ఏంటంటే నా అన్న వెలిగొండ శివయ్య అంటే వెలిగొండ దేవుడమ్మ కొడుకు ఈసారి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. ఇంకా చూసుకుందాం. వెళ్ళొస్తాం ప్రెసిడెంట్ గారు. ఈ ఊరికి సూపే నేను. ఈ జనమంతా ఆ కళ్ళతోనే చూడాలా. చూసుకుందాం. వెళ్ళొస్తా లక్ష్మి. సరే మామ. అమ్మా లక్ష్మి, మీ ఆయన పోలీస్ కదా, మీ ఆయన తలుచుకుంటే మన ఊరికి మంచి రోజులు రాబట్టావా? మా ఆయన ప్రభుత్వ ఉద్యోగే కానీ ప్రభుత్వం మీద తిరగబడేంత ధైర్యం లేదన్నా. అయినా మన జాతి వాళ్ళు ప్రభుత్వం మీద తిరగబడితే వదులుతారంటావన్నా. అవునులే, అది కూడా నిజమే కదా. లక్ష్మి వాళ్ళైన పోలీస్ అయినప్పటికీ కూడా ధైర్యం చేయలేకపోయాడు ప్రెసిడెంట్కి ఎదురుగా. అలాంటిది నువ్వు ప్రెసిడెంట్కి ఎదురుగా పోటీ చేస్తున్నావు. మనందరికీ ప్రమాదమే రమ్య. అలా ప్రెసిడెంట్కి ఎదురుగా పోటీ చేయబట్టే మా ఆయన్ని చంపేశారు. ఈరోజు మన ఒక్క కుటుంబం గురించి ఆలోచిస్తే మన ఊరు నాశనం అవుతుందక్క. మన ప్రయత్నం మనం చేసి మన ఊరిని కాపాడుకుందాం. లక్ష్మి, ఈసారి ఎలాగైనా మన ఊరి కోసం మనం పోరాడాలి. లక్ష్మి 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 కంగారు పడుకో, అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అమ్మా అమ్మా హలో హలో అన్నయ్య, లక్ష్మికి నొప్పులు వస్తున్నాయి అన్నయ్య. నాకు భయంగా ఉంది, తొందరగా రండి అన్నయ్య. లక్ష్మి అన్నయ్య, లక్ష్మి 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 లే లక్ష్మి. డాక్టర్ గారు అండి. ఏమైందమ్మా? నా భార్య అండి. త్వరగా తీసుకురండి లోపలికి. మీరు బయట వెయిట్ చేయండి. చాలా ఆలస్యం అయిపోయింది. మీ భార్య స్పృహనే కాదు, తన బిడ్డను కూడా కోల్పోయింది.
ఇక్కడే కూర్చోనియా? రేసు రేసు రే రే ఎవడరా రే రే అన్నేడి అమ్మా, ఇక్కడ మా అన్నని చూసారా మీరేమైనా? అన్నా మీరేమైనా చూసారా? అనే 7 ప్రెసిడెంట్ తాలూకు తోటలోకి తీసుకెళ్ళిపోయినా. రే రే ఎవర్రా రే రే వదలరా రే రే ఎవర్రా రే రే అమ్మా 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 రే రే అమ్మా అమ్మా ఆపండ్రా, వీళ్ళని చంపకూడదు, భయపెట్టి ఒగ్గేయాలి. ఇప్పటికే చాలా భయపెట్టేస్తున్నాం, ఒగ్గేయాలి. అనియా అనియా రే రేసు రే రే ఆ ప్రెసిడెంట్ అసలైన రాజకీయం అంటే ఏంటో ఇంకా మేము చూపిస్తాం. బాబాయ్, చాలా సంవత్సరాల తర్వాత మన ప్రెసిడెంట్ని ఎదిరించి ఆ శివగడు పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడు అంటావు బాబాయ్? ఒక లేనాడు ఏం చేస్తాడురా, మన ప్రెసిడెంట్దే పై చెయ్యి. కళ్ళు తాగి కళ్ళు లేనివాడి కోసం మాట్లాడడం కాదు బాబాయ్. నీ కళ్ళు ఉన్నాయి కదా, ఒకసారి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఊరి సమస్యల గురించి మాట్లాడు. నీకు ప్రశ్నించే ధైర్యమే లేదు. కానీ మా అన్న ఊరి కోసం తన ప్రాణాలే పణంగా పెట్టి ఊరిని కాపాడాలనుకుంటున్నాడు. మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి ఊరి గురించి ఆలోచించండి. అరే, మీ అక్కకు అర్థమైనట్టు చెప్పు, నామినేషన్ వెనక్కి తీసుకోమని, లేకపోతే మీ ఫ్యామిలీ మొత్తం పోతారు. తీసుకెళ్ళి ఇంటి ముందు పడేరా. ఎలా జరిగింది? ప్రెసిడెంట్ గారు మేనల్లుడు 4 సంవత్సరాలు అవుతుంది. మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం రుద్రా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. ఇటు పిల్ల మీ జాతి వాళ్ళ గురించి చెప్తే మా వాళ్ళు ఒప్పుకుంటారంటవా? అయినా పక్కలో పడుకొని సుఖపడి పక్కకి చక్కగా పోకుండా నీకెందుకే పెళ్లి పిల్లలు? ఊర్లో వాళ్ళందరూ చెప్పి నీ పరువు తీశారు రుద్రా. ఊర్లో చెప్తావా? శివయ్య, మన అభ్యర్థి రమ్య, మన గుర్తు లాంతర్. 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 మన అభ్యర్థి రమ్య.
మన అభ్యర్థి రమ్య. మన గుర్తు లాంతర్. మన అభ్యర్థి రమ్య. మన గుర్తు ఝాన్సీ మన అభ్యర్థి మన అభ్యర్థి రమ్య. మన గుర్తు రంపం గుర్తుకే ఓటేయండి. మాకు ఓటేసి గెలిపించండి అమ్మా. పెద్దాయనా నమస్కారం. బాగున్నావా? ఈసారి మీ ఓట్లు మాకేయండి. మన సర్పంచ్గా నించున్నాడు. సరేనా? వెళ్ళేస్తాం తాత. అమ్మా, ఈసారి మా అన్న సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. మన గుర్తు కళ్ళజోడు గుర్తు. మీరే ఓటేసి గెలిపించాలి. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అమ్మా. ఈసారి కూడా మందే పైసా ఇవ్వాలా? ఊరంతా పోగేశారు. ఏంటి విషయం? అది ఈసారి నేనే ప్రెసిడెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. అందరికి నమస్కారం. నేను మీ రమ్యని. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది. ఒకటే ప్రశ్న, అందరూ సమాధానం చెప్పండి. మన పంటకి సరిపడి గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? పరిపాలించే హక్కు కొన్ని కులాలకే కట్టుబడి ఉందా? మనం ఎప్పుడు పాలేరులానే ఉండాలా? పరిపాలించే హక్కు మనకు లేదా? మన బ్రతుకులను మనం మార్చుకునే హక్కు మనకు లేదా? లేదా? శివయ్య, నీకే కనిపిస్తదు, నువ్వేం చేస్తావు ఊరికి? వస్తే జాత కులంజా, నీకెందుకే ఇవన్నీ? 2 కాళ్ళు ఉన్నలో ఏం చేయట్లేదు, నువ్వేం చేస్తావు ఊరికి? సరే, నీకే ఓటేస్తాను. ఎంత ఓటు చెప్పు. రమ్య, మందిరేడు తగ్గిస్తావా? నీకే వేస్తాను ఓటు. చదువుకునే పిల్లలు నీకెందుకు మా రాజకీయాలు? ఓటు అమ్ముకోవడం తప్పు. 500 కోసం మనం 5 ఏళ్ళ భవిష్యత్తును అమ్ముకోవడం సరైన పద్ధతి అంటారా? మారాదా మీరు? జీవితం అంటే మందు ముండేనా? ఓటుకి 500 ఇచ్చి 5 ఏళ్ళు మీ పక్కెక్కి దెంగుతున్నారా? ఒక లంచ్కి మీకు పెద్ద తేడా ఏం లేదురా. ఇంకది చేసే పని తన పిల్లల ఆకలి తీర్చడానికి. మీరు 500 తీసుకొని 5 ఏళ్ళు మీ పిల్లల భవిష్యత్తుని ఆడెవడో పక్కలో పడుకుని పెడుతున్నారా? అన్న, అక్క, పిన్ని, చెల్లి, నాకు కళ్ళు కనబడవు కరెక్టే. కానీ ఇన్ని సంవత్సరాలు మనం లేలుతున్న నాయకులకి కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు ఏం మార్చారు మన బతుకుల్ని? కనీసం మన రోడ్లు మారాయా? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, దానికోసం ఎవరు ఆలోచించరు. ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా 10 మైళ్ళు దూరం దాటిపోవాలి ఆసుపత్రికి. సరైన సమయంలో వైద్యం అందక పోయిన ప్రాణాలు ఎన్నో. కానీ దానికోసం ఎవరికీ పట్టదు. ఇన్ని జరుగుతున్నా 5 ఏళ్లకోసారి వచ్చి ఆడు ఓటు అడుగుతున్నప్పుడు కళ్ళు మూసుకుపోయింది ఎవరికి? కనిపించలేంది ఎవరికి? మీలో ఒక్కడైనా నిలదీశాడా? మా దారులు ఎప్పుడు మారుతాయి, మీ తీరు మీరు మార్చుకొని మా బతుకులు ఎప్పుడు మారుస్తారని ఒక్కడైనా ప్రశ్నించారా? 25 కేజీలు బియ్యమే కావాలి, అంతేగాని పిల్లలకు 25 ఏళ్ళు వస్తే చదువుకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయం ఎవరికి పట్టదా? చదివి ఉద్యోగం కోసం పట్నం పోయినా పర్లేదు, కానీ రాష్ట్రాలు దాటితేనే సిగ్గుసేటు. ఈ రోజు పథకాల రూపంలో మీరు అందుకుంటున్న డబ్బులన్నీ ముందు తరాలకి నాయకులు వేసే శాపాలు. నాకు అప్పు లేదు, రాష్ట్రానికి అప్పు ఉంటే నాకేంటి అనుకుంటున్నారేమో. ఒక్కసారి పక్క దేశం కథను చదవండి. రాజకీయం భావితరం భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. భావితరాల వరకు మనం కొత్తగా సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ప్రకృతి వనరులనైనా మిగల్చాలి, అప్పుల్ని కాదు. ఈ కాలంలో కూడా కొన్ని సామాజిక వర్గాలు అణిచివేతకు గురవుతున్నాయంటే అహంకారం రాజ్యాల కుర్చీలో కూర్చుంది. దాన్ని కుర్చీ నుంచి కిందకి లాగాలి. రాజ్యాల కుర్చీలో కూర్చోవలసింది అహంకారం కాదు, అంతఃకరణ శుద్ధితో పనిచేసే వ్యక్తిత్వం కూర్చోవాలి. ఆడెవడో మీ ఖాతాలో డబ్బులేస్తే మన బతుకులు బాగుపడవు. మన బతుకులు మనమే మార్చుకోవాలి. లక్ష్మి, మీ ఆయన వస్తున్నాడే.
నా పని నేను చేస్తానన్ను. ఓటు వేసి మీ పని మీరు చేయండి. ఎన్నికలొచ్చా ఎవరన్నా ఎన్నికలొచ్చాయి. ఎన్నికలొచ్చా ఎవరన్నా ఎన్నికలొచ్చాయి. డప్పులినిపించాయి, డీజేలు వచ్చాయి బాబు, డప్పులినిపించాయి, డీజేలు వచ్చాయి. మురికి వాడనున్న మా వీధిలోకి ఏనాడు మా వీధి కాలు మోపనులు ఈనాడు మా ఇంటి ముంజూరు దట్టారు. వస్తాడు వంటోడు అభ్యర్థి నన్నాడు, నా ముందుకొచ్చేసి మాట కలిపేశాడు. వాడంత ఇచ్చాడు వీడెంత ఇసిరాడు బాబు, వాడెంత ఇచ్చాడు ఈడెంత విసిరాడు. ఓటు వేలం పాట పాడతానన్నాడు. ఎన్నికలొచ్చా ఎవరన్నా ఎన్ని కలలొచ్చాయి. వయసు 50 పదవి తీపయ్యి, అయ్యో వయసు 50 పదవి తీపయ్యి. వంగి లేవలేని యంగు నాయకుడు, బ్రాందీ బాటిల్ బండి పక్కనే అన్నాడు. బిర్యానీ పొట్లాము చేతిలో పెట్టాడు. నీ కులపోడినే అంటూ వరస కలిపినాడు. మసీదు చర్చిల్లో మీటింగులెట్టాడు. మీ సేవకుడునండి నా కోటు వెయ్యండి, మీ సేవకుడునండి నాకు ఓటెయ్యండి. ప్రజా సేవకై గెలిపించమన్నాడు. ఎన్నికలొచ్చా ఎవరన్నా ఎన్ని కలలొచ్చాయి. ముక్కు తుడిచేదొకడు ముడ్డి కడిగేదొకడు, ముక్కు తుడిచేదొకడు ముడ్డి కడిగేదొకడు. తాన మాడుతుంటే వీపు రుద్దేనొకడు. లేవలేక అవ్వ మంచాన పడి ఉంటే లేపి మరి తలను నిమిరేదొకడు. కుంటి పెంటగాన్ని కౌగిలించుకొని బాగోగులడిగేటి మారాజు వేరొకడు. నా కోటు కావాలా నీకేటి కావాలా, అయ్యా నా కోటు కావాలా నీకేటి కావాలా. కోరికలెన్నున్నా తీర్చుతానన్నాడు. ఎన్నికలొచ్చా ఎవరన్నా ఎన్ని కలలొచ్చాయి. పొంగిపోకండి లొంగమాకండి, అయ్యా పొంగిపోకండి లొంగమాకండి. ఉచితాలు మీకంటే ఊరుకోమాకండి. 5 ఏండ్ల కోపాలి ముట్టి 500లతో పిల్ల జల్లా బతుకు బుగ్గి చేయకండి. అమ్ముకుంటే ఓటు భావి భవితకి చేటు. మనిషిగా మన సత్తా చూపించే టైం అండి. మంచోడు నెంచుకో అన్నా నీ విలువ పెంచుకో, మంచోడు నెంచుకో నీ విలువ పెంచుకో. తప్పకుండా ఓటు వేసి రావాలండి. ఎన్నికలొచ్చాయి పదరన్నా ఎన్నికలొచ్చాయి. ఒక గుడ్డివాడికి గుండె రగిలింది, ఒక ఊరు మారింది. ఒక ఆడపిల్ల ఆవేదనతో ఒక ఊరు మారింది. మార్పు అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మార్పు మనతో మొదలవ్వాలి. అందరూ మీ ఓటు హక్కును నమ్ముకోకండి, సరైన విధానంలో వినియోగించుకోండి. ఆగండి, మీ అందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పటివరకు ఈ లఘు చిత్రం అంతా ఒక ఫోన్లో షూట్ చేసాం. ఇక మా నుంచి ఇలాంటివి రావాలంటే మీ నుంచి ఆర్థిక సాయం కావాలి. క్రింద ఉన్న ఫోన్పేకి మీకు తోచినంత వేయండి. మీరు వేసిన ప్రతి ఒక్క రూపాయి రేపటి మా భవిష్యత్. ఇట్లు
ఎస్ఆర్ చిత్రాలు టీం.